హాయ్ అండి, నా పేరు అర్షిన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ లండన్ రీడ్స్ తెలుగు. ఇవాళ నేను మీకు బ్రెగ్జిట్ గురించి చెప్పబోతున్నాను. అసలు ఈ బ్రెగ్జిట్ అంటే ఏంటి, ఇది ఎలా స్టార్ట్ అయింది, బ్రిటన్ వచ్చేసి యూరోపియన్ యూనియన్ నుండి ఎందుకు విడిపోవాలని అనుకుంది, దీనివల్ల యూకేకి కలిగే లాభాలేంటి, ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్ గెట్ స్టార్టెడ్. మన వరల్డ్లో వచ్చేసి 7 కాంటినెంట్స్ ఉన్నాయండి. ఈ 7 కాంటినెంట్స్లో యూరోపియన్ కాంటినెంట్ అనేది ఒకటి. ఈ యూరోపియన్ కాంటినెంట్లో వచ్చేసి 44 కంట్రీస్ ఉన్నాయి. ఈ 44 కంట్రీస్ ఆల్మోస్ట్ అన్ని ల్యాండ్తో కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఈ 44 కంట్రీస్ మధ్యలో ఏ ట్రేడింగ్ జరగాలన్నా చెక్ పోస్ట్ దగ్గర టైం వేస్ట్ అయ్యేది అండ్ మనీ వేస్ట్ అయ్యేది ట్యాక్సెస్ కోసం. అండ్ ఈ 44 కంట్రీస్ మధ్యలో పీపుల్ మైగ్రేట్ అవ్వాలన్నా పేపర్ వర్క్ అండ్ వీసాస్ గురించి చాలా టైం వేస్ట్ అయ్యేది. సో ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి 1993లో ఈ యూరోపియన్ యూనియన్ అనేది స్టార్ట్ చేశారు. ఈ యూరోపియన్ యూనియన్లో 28 కంట్రీస్ జాయిన్ అయ్యాయి. అండ్ ద మెయిన్ ఎజెండా ఆఫ్ దిస్ యూరోపియన్ యూనియన్ ఏంటి అంటే ఈ కంట్రీస్ మధ్యలో జరిగే ట్రేడింగ్స్కి ఎలాంటి ట్యాక్సెస్ పే చేయని అవసరం లేదు. అండ్ ఈ కంట్రీస్ మధ్యలో పీపుల్ ఎవరైనా మైగ్రేట్ అవ్వాలన్నా వాళ్ళకి ఎలాంటి వీసాస్ పేపర్ వర్క్ అవసరం లేదు. సో దట్ వాళ్ళు టైం అండ్ మనీ సేవ్ చేసుకోగలుగుతారు. యూరోపియన్ యూనియన్లో యూకే వచ్చేసి వన్ ఆఫ్ ద మెంబర్ అండి. యూకే ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ 4 కంట్రీస్ లైక్ ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్ అండ్ నార్థన్ ఐర్లాండ్. అండ్ యూకేని బ్రిటన్ కూడా అంటారు. యూకే వచ్చేసి యూరోపియన్ యూనియన్లో జాయిన్ అయ్యాక ట్రేడింగ్ అనేది ఈ EU కంట్రీస్ మధ్యలో చాలా ఈజీగా జరిగేది. ట్రేడింగ్ అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనేవి ఇంగ్లీష్ ఛానల్ త్రూ కూడా జరిగేవి ఈజీగా. ఇంగ్లీష్ ఛానల్ ఈజ్ నథింగ్ బట్ ఎ వే బిట్వీన్ ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ అండర్ ద వాటర్ అండి. అండ్ ద పీపుల్ హూ వాంట్ టు మైగ్రేట్ బిట్వీన్ దీస్ EU కంట్రీస్ కూడా చాలా ఈజీగా ఉండేవి. మనలాగా రెస్ట్రిక్షన్స్ కానీ వీసాస్ కానీ అవసరం లేదు. లైక్ ఐ సెడ్ ఇన్ మై ప్రీవియస్ వీడియో, వాళ్ళకి మనలాగా అంటే మనము యూకే ఇమిగ్రేషన్ బార్డర్స్ దగ్గర చెక్ ఇన్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది, కొన్ని అవర్స్ పడుతుంది. వాళ్ళకి మాత్రం ఒక సపరేట్ లైన్ ఉంటుంది, ఈజీగా వచ్చేస్తారు. అండ్ వాళ్ళకి స్టూడెంట్స్కి కూడా EU కంట్రీస్ నుండి వచ్చే స్టూడెంట్స్కి కూడా వాళ్ళకి ట్యూషన్ ఫీ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. మనకి వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ స్కాలర్షిప్స్ కూడా వాళ్ళకి ఎక్కువ ఇస్తారు. సో ఇన్ 2014 యూకే వాంట్స్ టు ఎగ్జిట్ ఫ్రమ్ యూరోపియన్ యూనియన్ అండి. ఎందుకు అంటే యూకే వాళ్ళు వచ్చేసి అదర్ దాన్ యూరోపియన్ కంట్రీస్ వాళ్ళతో ఏదైనా ట్రేడింగ్ చేయాలి అంటే యూరోపియన్ యూనియన్ నుండి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి యూరోపియన్ నేషనాలిటీస్ వాళ్ళు ఎక్కువ యూకేకి వచ్చి జాబ్స్ చేసుకునే వాళ్ళు, ఎక్కువ మైగ్రేట్ అయ్యేవాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళ యూరోస్ కన్నా పౌండ్ వాల్యూ అనేది ఎక్కువ కాబట్టి వాళ్ళు ఎక్కువ యూకే ప్రిఫర్ చేసేవాళ్ళు. సో ఇక్కడ యూకేలో ఉండే లోకల్ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ తక్కువ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇంకా ఈ బ్రెగ్జిట్ ప్రపోజల్ తీసుకొచ్చారు. 2015లో యూకేలో ఎలక్షన్స్ అయ్యాయండి. అందులో కన్జర్వేటివ్ పార్టీ వాళ్ళు గెలిచారు. సో వాళ్ళు 2016లో ఒక పోల్ కండక్ట్ చేశారు. అదేంటి అంటే యూకే అనేది EU నుండి విడిపోవాలా వద్దా అనేది పోల్ కండక్ట్ చేశారు. అందులో 52% ఆఫ్ పీపుల్ వచ్చేసి బ్రెగ్జిట్ అవ్వాలి అని ఓట్ వేశారు. మిగతా 48% వాళ్ళు EUతో కంటిన్యూ అవ్వాలని ఓట్ వేశారు. సో మెజారిటీ ఆఫ్ ఓట్స్ బట్టి వీళ్ళు బ్రెగ్జిట్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. Theresa May was appointed as Prime Minister అండి. Her main goal is to get UK out from the European Union. She started the procedure by passing the bill in the Parliament అండి. అండ్ 3 times బిల్ పాస్ చేశారు. బట్ రిజెక్ట్ అయిందనమాట. ఎందుకంటే పార్లమెంట్లోని ఎంపీస్కి బ్రెగ్జిట్లో ఉన్న కొన్ని కండిషన్స్ నచ్చలేదు. సో వాళ్ళు ఆమోదించలేదు. తెరీసా మే గారు రిజైన్ చేశారు బికాస్ షీ ఫెయిల్ టు గెట్ ద బ్రెగ్జిట్. అండ్ దెన్ బోరిస్ జాన్సన్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ హీ టుక్ దిస్ బ్రెగ్జిట్ యాజ్ అ ఛాలెంజ్. బ్రెగ్జిట్ అయ్యే ముందు ట్రాన్సిషన్ పీరియడ్ అనేది పెట్టారండి.
ట్రాన్సిషన్ పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ యూకే అనేది వెంటనే యూరోపియన్ యూనియన్ నుండి విడిపోకుండా స్టెప్ బై స్టెప్ మెల్లిమెల్లిగా విడిపోవడానికి ఒక 3 కండిషన్స్ పెట్టారనమాట. ఆ 3 కండిషన్స్ ఏంటి అంటే ఫ్రీ ట్రేడింగ్ చేసుకోవచ్చండి విత్ EU కంట్రీస్. ఎందుకు అంటే నార్థన్ ఐర్లాండ్ అండ్ ఐర్లాండ్ మధ్యలో ఉండే బార్డర్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా ఈ ప్రొసీజర్ పెట్టారు. నెక్స్ట్ ఏంటి అంటే EU కంట్రీస్ మధ్యలో మైగ్రేట్ అయ్యే పీపుల్ కి వీసాస్ అండ్ పాస్పోర్ట్స్ అనేవి కంపల్సరీ. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి అదర్ దాన్ యూరోపియన్ కంట్రీస్ తో ఏదన్నా ట్రేడింగ్ అది చేయాలంటే యూరోపియన్ యూనియన్ నుండి ఎలాంటి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ట్రాన్సిషన్ పీరియడ్ వచ్చేసి 31st December 2020కి ఎండ్ అవుతుందండి. ఆ తర్వాత ఒక ఇండివిజువల్ కంట్రీకి ఏమేం రూల్స్ ఉంటాయో యూకేకి కూడా అవే రూల్స్ ఉంటాయి. 24th of December రోజున EU వాళ్ళతో మీటింగ్ జరిగిందండి. ఆ మీటింగ్ లో ట్రేడ్ రూల్స్ అన్ని యూకేకి అనుకూలంగానే వచ్చాయి. అండ్ ఫైనలీ బోరిస్ జాన్సన్ వాజ్ సో హ్యాపీ ఫర్ హిస్ అచీవ్మెంట్ ఆన్ దిస్ బ్రెగ్జిట్. అండ్ అఫీషియల్ గా 31st of December రోజున బ్రెగ్జిట్ అవ్వబోతుందండి. January 2021లో యూకేకి కొత్త రూల్స్ ఉండబోతున్నాయండి. అందులో మెయిన్ రూల్స్ వచ్చేసి నేను మీకు చెప్పబోతున్నాను. ఇప్పటి నుండి యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఇక్కడికి ఈజీగా వచ్చి వర్క్ లో సెటిల్ అవ్వాలన్నా చదువుకోవాలన్నా అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఇమ్మిగ్రేషన్ రూల్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. అండ్ ఈ PBS సిస్టమ్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. PBS సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ పాయింట్ బేస్డ్ సిస్టమ్ అండి. ఇందులో పాయింట్స్ ని బేస్ చేసుకొని వాళ్ళు మనకి ఆపర్చునిటీ ఇస్తారు. లైక్ ఎడ్యుకేషన్ కి కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఇంగ్లీష్ ప్రొవిజన్స్ కి కొన్ని పాయింట్స్ ఉంటాయి, అండ్ జాబ్ ఆఫర్ కి కూడా పాయింట్స్ ఉంటాయి. సో ఓన్లీ స్కిల్డ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆపర్చునిటీ వస్తుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రావెలింగ్ అండి. EU కంట్రీస్ వాళ్ళు ఇప్పుడు ఈజీగా ట్రావెల్ చేయడానికి లేదు. మనం ఎట్లయితే అకామిడేషన్ డీటెయిల్స్, ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ రిటర్న్ జర్నీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తామో ఇప్పుడు వాళ్ళు కూడా అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. అండ్ మనం ఎట్లా అయితే వీసాస్ తోటి వస్తామో ఇప్పుడు వాళ్ళకు కూడా వీసా కంపల్సరీ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ అండి. యూరోపియన్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ అని ఇంతకు ముందు యూరోపియన్ కంట్రీస్ లో ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా ఫ్రీ ఉండేదన్నమాట. ఇప్పటి నుండి అది తీసేస్తున్నారు. ఓన్లీ NHS మాత్రమే ఉంటుంది. ఇంకా ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ అవ్వబోతున్నాయండి. సో అవన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద మీకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాము. సో యూ కెన్ గో త్రూ దట్ లింక్. మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మేము ఇంకా ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ థ్యాంక్ యూ.